హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను కర్ణాటక స్పెషల్ అయినటువంటి వంగి బాత్ అయితే చూపిస్తున్నాను. ఇది చాలా ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే వంగి బాత్ మసాలా అయితే కావాలి, అలాగే వంకాయలండి. ముందుగా మనమైతే ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత దాంట్లో అయితే మనం ఓల్ గరం మసాలా అయితే వేసుకోవాలండి. లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, యాలకులు, చెక్క ఇవన్నీ అయితే వేసుకోవాలి. లవంగాలు, మిరియాలు కూడా వేసాను నేను. అలాగే అనాస పువ్వు వేసాను. దాని తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, పుదీనా, అలాగే క్యాప్సికమ్ కూడా వేసి వాటినైతే దూరగా అయితే వేయించేసుకున్నాను. దూరగా వేయించేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఏం చేయాలి అంటే ఇందులోనే మనము పసుపు, అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడే వేసుకోవాలండి. అల్లం పేస్ట్, పసుపు అయితే వేసుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు అయితే మనమైతే వేయించేసుకోవాలి ఆయిల్లో. ఇది వేగిపోయిన తర్వాత మనమైతే మనకి ఇష్టం అండి, ఏ వంకాయలైనా మనం వేసుకోవచ్చు. పొడుగువైనా వేసుకోవచ్చు, వైట్ కలర్ అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా కొంచెం చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. వంకాయలు అయితే మన ఇష్టం అండి, మనం తినేదాన్ని బట్టి. వంకాయలు ఎక్కువగా ఇష్టంగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు, నార్మల్గా తినేవాళ్ళు కొంచెం నార్మల్గా వేసుకోవచ్చు. ఇలా వంకాయలు కూడా వేగిపోయిన తర్వాత అయితే మనమైతే దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పాను కదండి, వంగి బాత్ మసాలా. దానికంటే ముందు మనం కొద్దిగా కారం, ఉప్పు, తగినంత ఉప్పు, కారం పొడి వేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగినంతగా వంగి బాత్ మసాలా నేనైతే ఒక ఫుల్ ప్యాకెట్ వేసానండి. వంగి బాత్ మసాలా వేసిన తర్వాత అయితే ఒకసారి అయితే మళ్ళీ కలుపుకోవాలండి. మొత్తం ఇలా అయితే మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఒక గ్లాస్ బియ్యానికైతే నేను 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను. చూడండి, ఇలాగైతే మంచిగా ఆయిల్లో కొద్దిగా వంకాయ అనేది కూడా వేగిపోవాలి. దాని తర్వాత మనం దీంట్లోకి ఏం చేయాలంటే కొంచెం చింతపండు రసం తీసుకోవాలి. దాని తర్వాత కొంచెం బెల్లం కూడా వేయాలి. వేసి కలిపిన తర్వాత 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలండి. వేసుకొని అవి కొద్దిగా మరిగిన తర్వాత అయితే మనం బియ్యం వేసుకోవాలి. ఇలా మొత్తం అయితే కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని అవి వాటర్ అనేవి మరగాలండి. ఇలాగా మరుగుతున్నప్పుడైతే మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే మనం వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో తీస్తూ కలుపుకోవాలి. అన్నం ఉడికినంత వరకు అయితే కలుపుకోవాలండి. చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. నా వీడియో చూస్తున్న అందరికీ అయితే థ్యాంక్ యూ అండి. ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకొన్ని వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.